ఒకసారి చేరవచ్చిన సంఘం అందరికీ కూడా నామంలో వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ప్రాముఖ్యంగా ఈ యొక్క మార్చి నెలలో ఈ మొదటి ఆదివారంలోనికి దేవుడు మనకు క్షేమంగా నడిపించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు మనందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని యొక్క వాక్యంలో నుంచి మానవాళి వేదన భారములను కలిసి పంచుకుంటా లేదా వాటిని అర్థం చేసుకుంటా అనేటువంటి అంశాన్ని దినాన్న ఇండియా సంఘం వారు మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు అనేకమైనటువంటి వేదనలు గుండా, అనేకమైనటువంటి బలహీనతలు గుండా, అనేకమైనటువంటి శ్రమల గుండా మానవుడు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి బాధ్యతలతో కూడినటువంటిది మానవుని జీవితం అనేది, అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడినటువంటిది మానవుడి జీవితం అనేది. సో ఏ రోజు ఏం జరుగుతూ ఉందా, ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియనటువంటి ఒక ప్రశ్నతో కూడినటువంటి జీవితం మానవుడు నిత్యము కూడా మరి ఎదుర్కోవాల్సినటువంటి వాడుగా ఉంటా ఉంటాడు. సో మానవుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు శారీరకమైన బాధలు అనేకమైనవి మానవుడిని వెంటాడేవిగా ఉంటాయి. అందులో అనేకమైన అనారోగ్యాలు ఉంటూ ఉన్నాయి, వృద్ధాప్యం అనేటువంటి బలహీనత కనపడుతూ ఉంటుంది, అనేకమైనటువంటి ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి, యాక్సిడెంట్లన్నీ లేదా రకరకాల ప్రమాదాలు మనం సమాజంలో మనం నిరంతరం కూడా చూస్తూనే ఉంటాం. కొంతమంది కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారు చాలా మంది కనపడుతూ ఉంటా ఉన్నాం. రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఒక చిన్న పాప ఆమెకు వచ్చినటువంటి బలహీనతకు అయ్యేటువంటి ఒక చిన్న ఇంజక్షన్ ఖర్చు దాదాపు 20 కోట్లు ఖర్చు అయినటువంటి పరిస్థితి. సో దీర్ఘకాలికమైనటువంటి బాధల చేత, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల చేత మరి చాలా మంది ఆ బాధను అనుభవించేటువంటి వారు అనేక మంది లోకంలో కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. సో శారీరకమైనటువంటి వ్యాధులు, బలహీనతల మధ్య ఈ లోకంలో అనేక మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటా ఉన్నారు. రెండవది మానసిక సంబంధమైనటువంటి బాధలు, భావోద్వేగంతో కూడినటువంటి బాధలు, వేదనలు చాలా మంది దినాన్న ఎదుర్కొంటున్నటువంటి వారు చూస్తూ ఉంటాం. ఇటువంటి దినాల్లో ఎక్కువ హాస్పిటల్స్లో ఎక్కువ ఎక్కడ కనబడుతూ ఉన్నారు మనుషులు అంటే ఎక్కువ శాతం మానసిక రోగుల హాస్పిటల్లో ఎక్కువగా కనపడతాం. సైకియాట్రిస్ట్ దగ్గర ఎక్కువ పేషెంట్లు ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. ఎందుకంటే సమాజంలో ఆందోళన అనేది, ఒక భయం అనేది మానవుడు ఏం చేస్తూ ఉందంటే చాలా నిరాశ వైపు నడిపించేదిగా ఉండిపోతూ ఉంటాం. సో భయం అనేది, ఆందోళన అనేది, నిరాశ అనేది, నా జీవితం ఏమైపోతా ఉందా, నా కుటుంబం ఏమైపోతా ఉందా, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతా ఉందా, నా ఆరోగ్యం ఏమైపోతా ఉందా, నా కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటా ఉందా, ఇగో ఇక నా కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు కదా, రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి, ఇగో వ్యక్తి దూరం అయిపోయాడు కదా, నా పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన, ఒక ఒంటరితనం అనేది మానవుడు ఏం చేస్తా ఉందంటే మానసికంగా బాధలు గుండా నడిపించేదిగా చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. బయటికి కనపడకపోయినప్పటికీ కూడా హృదయంలో ఉన్నటువంటి బాధలు బయటికి కనపడవు, కానీ చాలా మంది లోపల ఏం చేస్తూ ఉంటాయంటే కొంగదీసేవిగా ఉండిపోతూ ఉంటా ఉన్నాయి. సో ఒకటి శారీరక సంబంధమైనటువంటి బాధలు బయటికి కనపడతాయి చాలా వరకు కూడా, బలహీనతలు, అనారోగ్యాలు, వ్యాధులు లేదా రకరకాల పరిస్థితులు బయటికి కనపడేవిగా ఉంటాయి. వృద్ధాప్యంలో వచ్చేటువంటి బలహీనతలు బయటికి కనపడేవిగా ఉంటాయి. కానీ మానసిక సంబంధమైనటువంటి బాధలు అలాంటివి కాదు. ఒంటరితనం అనేది లేదా ఈ యొక్క ఆందోళన అనేది, లేనిపోని టెన్షన్స్ అనేవి లేదా ఆ భయము అనేది, ఒక నిరాశ అనేది బయటికి కనబడేది కాదు. అది కేవలం దేవుడు మాత్రమే చూసేటువంటి వాడు. ఒకవేళ బయటికి చూపించుకున్నప్పటికీ కూడా వాడు ఒక పిచ్చోళ్ళ చూసేటువంటి పరిస్థితి తప్ప, అమ్మాయి ఇలా ఉంటా ఉంది, నాకు భయంగా ఉంటా ఉంది, లేదా ఒక తెలియనటువంటి ఒక ఒంటరితనం ఉంటా ఉంది, ఇగో నా పరిస్థితి ఇలా ఉంటుందంటే ఆ పరిస్థితిని కూడా ఎడిదినాన్ని మనుషులకు దెయ్యం పట్టిందనో లేదా పిచ్చి పట్టిందని అనుకుంటారు తప్ప అయ్యో పాపం మానసికమైన బాధ అని అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఎడిదినాలు లేరు. సో మూడవ విషయానికి వచ్చేటప్పటికి కుటుంబ సంబంధమైనటువంటి బాధలు, వేదనలు ఎడిదినాన్న సమాజంలో చాలా వరకు మనం చూపిస్తాము. దాంపత్యాల మధ్య, భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి కలహాలు ఎడిదినాన్న సమాజంలో మనం చూస్తూ ఉంటాము. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య భయంకరమైనటువంటి విభేదాలు ఎడిదినాన్న లోపల మనం చూస్తూ ఉంటాము. బంధువుల మధ్య మరి పేరుకే బంధువులు, పేరుకే రక్త సంబంధులు, పేరుకే అన్నదమ్ములు, ఒక శైలులు కానీ సో
కనపడనటువంటి రైవల్రీ, కనపడనటువంటి ఒక గొప్ప విభేదములతో కూడినటువంటి పరిస్థితులు దినాన ఈ లోకంలో మనం చూస్తాం. భారంతో కూడినటువంటి పరిస్థితులు మరి చూస్తూ ఉంటాం. సో ప్రియమైనటువంటి వారు, ఇష్టమైనటువంటి వారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇష్టమైనటువంటి వారు చనిపోయినప్పుడు ఎదురయ్యేటువంటి భారము, ఆ బాధ అనేది మరి చాలా వరకు కూడా భయంకరమైనటువంటి పరిస్థితిని మరి కల్పించేదిగా ఉంటా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో కుటుంబాలు అనేకమైనటువంటి భారాలను మోస్తూ ఉన్నాయి. మానవుడు మానసికంగా అనేకమైనటువంటి భారాలు మోసుకుంటా ఉన్నాడు. మానవుడు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ శరీర సంబంధమైనటువంటి బలహీనతలు అనేటువంటి భారాలను మోసుకునేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. సో నాలుగవది ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి భారం. ఎక్కువ శాతం ఎక్కువ మందిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటి భారాన్ని దినాన్న మానవుడు ఎక్కువగా మోస్తూ ఉంటాం. ఎక్కడ చూసినప్పటికీ, ఎప్పుడు చూసినప్పటికీ అప్పులతో కూడినటువంటి పరిస్థితి, నిరుద్యోగం అనేటువంటి భారము, లేదా పేదరికం అనేటువంటి భారం, వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు నష్టాలు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యవసాయాలు చేస్తూ ఉన్నప్పుడు నష్టాలతో కూడినటువంటి సందర్భాలు, ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పటికీ దానిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక లోపం, ఏదో ఒక ఇబ్బంది మానవుని ఏం చేస్తూ ఉందంటే దానికి లాగేస్తాం. ఆర్థిక భారాలతో నిండిపోయారు చాలా మంది జీవితాలు నిండినాను. సో ఆర్థిక భారం అనేది ఎక్కడికి నడిపిస్తూ ఉంది మానవుని అంటే చివరికి మళ్ళీ ఈ ఆత్మహత్యల వైపు, రకరకాల ఈ మానసిక సంబంధమైనటువంటి అనారోగ్యాల వైపు, రకరకాల ఆలోచనల వైపు మరి చాలా మందిని మానసికంగా పొంగదీస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆర్థిక భారం వల్ల మనం చూస్తూ ఉన్నాం. సో ఐదవది, ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ఒక ఆత్మీయమైనటువంటి భారం అనేది చూస్తూ ఉంటాం. ఏంటి అంటే అది పాప భారము అనేది మనం చూస్తూ ఉంటాం. పాపం చేసిన తర్వాత కలిగేటువంటి ఒక గిల్టీ అనేది, అమ్మో ఏంటి, ఎలా దేవుని ముఖాన్ని నేను చూడాలి, ఎలా నేను ఆ ముఖాన్ని ఎత్తువాడికి గుర్తించుకోవాలి, నేను చేసినటువంటి తప్పును, నేను మాట్లాడినటువంటి మాటను, లేదా నేను ఆలోచించినటువంటి ఆలోచనను, నేను చేసినటువంటి క్రియను, నేను ఇది తప్పు అని తెలిసిన తర్వాత, నేను చేసింది తప్పు అని తెలిసిన తర్వాత ఆ ముఖమును ఎదుటివారికి ఎలా చూపించుకోవాలి అనేటువంటి ఒక పాప భారం అనేది మానవ జీవితంలో మనం చూస్తాం. దేవుడికి దూరం అయిపోతా ఉన్నాడు పాప భారంతో. దేవుడికి సమీపస్తుడిగా ఉండలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటా ఉన్నాం నెడిదినాన్న చాలా మంది జీవితాలు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక వేదన, ఏదో ఒక భారంతో కొనసాగేటువంటి వాడు తప్ప నా జీవితంలో ఒక్క భారం కూడా లేదు, ఏ బాధ లేదు, ఏ బెంగ లేదు, ఏ శోధన లేదు, ఒక్క మానసిక వేదన కానీ, లేదా ఒక్క శరీర సంబంధమైనటువంటి బాధ కానీ, ఒక్క చిన్న ఆర్థిక వేదన కానీ, లేదా ఒక చిన్న కుటుంబ సమస్య కానీ, ఏ ఒక చిన్న ఆత్మీయమైన భారం కానీ దేవుడి దృష్టికి ఎప్పుడు నేను తప్పు చేయలేదు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈ లోపల ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. నాకు ఏ శారీరక సంబంధమైన బాధలు లేవని చెప్పేవాళ్ళు ఒక్కరు లేరు. కరోనా పుణ్యమంట అందరికి అన్ని రకాల బాధలు వచ్చేసి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలకే షుగర్లు, బీపీలు, అనుకోనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు 2 దినాలు మనం చూస్తాం. జాగింగ్ అని వెళ్తా ఉన్నారు, లేదా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, చేస్తా కింద పడిపోతాం. ఎందుకు? గుండు పోడుతారు. లిఫ్ట్ ఎక్కుతా ఉన్నాడు, లిఫ్ట్ లోపలికి వెళ్తున్నాడు కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితులు. సో మానసికమైనటువంటి శోధనలు, మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులు. సో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకంలో ఏదో ఒక వేదనను భరించేటువంటి వాడే తప్ప, ఆ భారములు మోసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలే తప్ప ఏ భారములు లేవు అని చెప్పేటువంటి వాడి లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు. ఈరోజు అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి మనం, ఎక్కడున్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడో వెతకాల్సినటువంటి పని ఏమీ లేదు. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిలో ఏదో ఒక భారం ఉంటుంది తప్పనిసరిగా. నీ పక్కన కూర్చున్నటువంటి నీ సహోదరుల్లోనే, నీ పక్కన కూర్చున్నటువంటి నీ విశ్వాసలోనే, నీ ఇంటి పక్కనో, నీ ఇంటి బయటో, నీ ఇంటి ముందో, లేదా నువ్వు ఉంటున్నటువంటి ఇంట్లోనే నీ తల్లిలోనో, తండ్రి దగ్గర, నీ యొక్క బిడ్డల దగ్గర, నీ భార్య దగ్గర, భర్త దగ్గర ఇందులో ఉన్నటువంటి భారాలు, ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు అనేకమైన మనం నిరంతరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి దేవుడు మన నుంచి ఆశపడతా ఉన్నాడు? ఒక క్రైస్తవుడిగా దేవుని పోలి క్రీస్తు వంటి సారూప్యాన్ని కలిగి లోకంలో జీవించాల్సినటువంటి మనం ఎదుటివారి యొక్క ఆ వేదనలో, ఎదుటివారి యొక్క బాధలలో మనవంతు సహకారాన్ని, మనవంతు ఆ ధైర్యాన్ని మనం ఇచ్చేటువంటి వారుగా తప్పనిసరిగా ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం.
సో నేటి దినాన మానవులుగా మిగతా వారు ఎలా ఉన్నప్పటికీ కూడా, మిగతా ప్రజలందరూ కూడా ఏ స్థితిలో ఉంటా ఉన్నారు నీకు అనవసరం, కానీ ఎదుటివాడు బాధలో ఉంటా ఉన్నప్పుడు ఆ బాధను పంచుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ ఆ బాధను ఇంకా ముందు పెట్టి పొంచడానికి మాత్రం ప్రయత్నము చేసేటువంటి వారుగా ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేకమైన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో తాను బాధపడ్డాడు తన జీవితంలో, తానొక వివక్షకు గురయ్యాడు తన జీవితంలో, తనొక విపరీతమైనటువంటి అసామాన్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు అంబేద్కర్ గారు తన జీవితంలో. తాను పొందినటువంటి బాధ తన ప్రజలు పొందకూడదనే అంత గొప్ప చదువు చదివాడు, అంత గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు. సో తాను పొందినటువంటి తాను పొందుకోలేనటువంటి స్వాతంత్రాన్ని తన ప్రజలకైనా ఇవ్వాలనుకున్నాడు అన్నాడు దినాన్ని. తన ప్రజలు బాధపడతా ఉంటే ఆ హక్కులను కాపాడలేనటువంటి పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో అనేక మంది చూస్తా ఉన్నారు, కానీ అంబేద్కర్ గారు చూస్తా కూర్చోలేదు అన్నాడు దినాన్ని. ఆ సామాజిక అన్యాయాన్ని చూసి ఆ సామాజిక అన్యాయాన్ని అనుభవించాడు కాబట్టే దాన్ని తన ప్రజలు అనుభవించకూడదు అని ఆ రాజ్యాంగాన్ని రాశాడు. దాని ఫలితంగా అందులో పౌర హక్కులు అనేవి మనం చూస్తా ఉన్నాం, మానవ హక్కులు చూస్తా ఉన్నాం, ఫండమెంటల్ రైట్స్ అనేవి చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తాను పొందనటువంటి, తాను అనుభవించినటువంటి అన్యాయం తన ప్రజలకు కలగకూడదు అని ఆయన రాసినటువంటి రాజ్యాంగము నెట్టినాను మనం ఈ రీతిగా నిలబెట్టింది. నేను బాధపడ్డాను కదా, చాలే నా బాధతో నాతో అయిపోయిందిలే, ఎదుటివాడి బాధను నేను ఎందుకని అర్థం చేసుకోవాలి, ఎదుటివాడి యొక్క కష్టాన్ని నేను ఎందుకని ఆలోచన చేయాలి, నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళలేకపోయాను కదా, నాకులాగా మిగతా వాళ్ళు కూడా వెళ్ళకూడదు నా జన్లు అని అనుకుని అంటే ఈరోజు మన జీవితాలు ఏ స్థితిలో ఉండేవి. తాను పొందినటువంటి భారం, తన ప్రజలు పడుతున్నటువంటి భారాన్ని చూసినటువంటి వాడుగా, తన ప్రజలు పరిస్థితులన్నింటినీ కూడా దగ్గరుండి చూసినటువంటి వాడుగా, ఒక రక్షణ లేనటువంటి అణగారిన ప్రజల కొరకు, ఆ రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు, సామాజిక న్యాయం అనేది అందకుండా, మరి సమానత్వం అనేది లేకుండా, స్వాతంత్రం అనేది లేకుండా, ప్రజాస్వామ్యం అనేటువంటి పరిస్థితులు ఏమాత్రం కానరానటువంటి సందర్భాల్లో అన్నీ అనుభవించినటువంటి వాడుగా, ఆ అనుభవించినటువంటి కష్టాన్ని తన ప్రజలు అనుభవించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ మానవాళి వేదనలు, వారి భారములను తన మీద మోసుకొని ఆయన కష్టపడ్డాడు, ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఆయన ఎంతగానో వేధించబడ్డాడు, ఎంతగానో నిందించబడ్డాడు. అయినప్పటికీ కూడా తన ప్రజల కొరకు ఏం చేశాడు, గట్టిగా నిలబడ్డాడు, పోరాడాడు. ఈరోజు ఆ స్వాతంత్రాన్ని, ఆయన చూడనటువంటి స్వాతంత్రాన్ని ఆయన చూడటం మాత్రమే కానీ తన ప్రజలందరికీ చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని. అందుకే మనం ఆయన ఏమని పిలుస్తామంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన అనగారిన ప్రజల యొక్క దేవుడిగా భావిస్తూ ఉంటాం. అంటే తన ప్రజల కొరకు ఆయన నిలబడినటువంటి ఆ విధానం అనేది ఆయన దేవుడు చేసినప్పుడు, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ కొంత సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ కొంత పరిస్థితుల్లో మనము మన తోటి వారి కొరకు మనం నిలవబడితే తప్పనిసరిగా వారి దృష్టిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో 41వ అధ్యాయంలో అదే చెప్తా ఉన్నాడు, పేదలను కటాక్షించువాడు ఎలాంటి వాడంట, ధన్యుడు, ఆపత్కాలమందు దేవుడే ఆయనకి ఏం చేస్తాడంట, తప్పించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో ఏ వ్యక్తి అయితే తన దేన స్థితిలో, తన యొక్క దేన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి పట్ల సహాయం చేసేటువంటి వాడిగా ఉండగలుగుతాడు, ఏ వ్యక్తి అయితే ఎదుటివాడిని ఆదుకునేటువంటి వాడిగా ఉండగలుగుతాడు, ఏ వ్యక్తి అయితే ఎదుటివాడి పట్ల క్రియారూపకమైనటువంటి విశ్వాసాన్ని చూపించేటువంటి వాడిగా ఉండగలుగుతాడో, అతనికి ఆపద వచ్చినప్పుడు, అతనికి ఇబ్బంది వచ్చినప్పుడు, అతని జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అతని కోసం నిలబడటానికి దేవుడు తప్పనిసరిగా అనేక మందిని లేవనెత్తేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, దేవుడు వారిని తప్పనిసరిగా తప్పించును అనేటువంటి మాటను నేను మనం జ్ఞాపకం చేసుకుంటాను. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు మానవుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఒంటరిగా బ్రతికేటువంటి వాడు కాదు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సహాయాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. అదొక భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, ఒక తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు. దేవుడు ఒకరికి మధ్య సంబంధాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేశాడు. ఒకరికొకరికి ఆ యొక్క వ్యత్యాసాన్ని ఏమాత్రం కూడా ఉంచలేదు. ఎందుకు అనుకుంటే ఒకరికొకరు ఏం కలిగి ఉండాలంటే సహాయం కలిగి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి వారిగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించేటువంటి వారిగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఆ యొక్క ఆప్యాయతను చూపించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి ఆలోచన. నేను దినాన్న ఆ పరిస్థితులు మనం చూడలేకపోతా ఉన్నాం ఈ లోకంలో అనేకమైనటువంటి సందర్భాలు.
ఎదుటివాడు ఎంత బాధలో ఉన్నప్పటికీ ఆ బాధ గురించి మనకు అనవసరం, మన సంతోషం మాత్రం మనదే అనేటువంటి ఆలోచనతో నెడిదిన చాలా మంది జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేటువంటి విషయము అది కాదు. ఈ లోకంలో వేదన భారములతో కూడినటువంటి ప్రజలకు మనవంతు సహాయాన్ని, మనవంతు సహకారాన్ని మనం తప్పనిసరిగా అందించేటువంటి వారిగా తప్పనిసరిగా మన జీవితాలు ఉండాలి. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాల నుంచి 3 విషయాలను దినాలను మనము జ్ఞాపకం చేస్తున్నాం. సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తూ ఉంటాం. అప్పుడు రాజ్య చరిత్రలో ఒక కరుణ కలిగినటువంటి ఒక సంఘటన అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క విషయాన్ని మనం చదువుతా ఉన్నాడు. సౌలు మరణించాడు. సౌలు చాలా కాలం తరిమాడు దావీదుని. చివరికి మొత్తానికి సౌలుని దేవుడు నాశనం చేశాడు. ఇక రాజ్యాధికారం అనేది ఎవరు చేరుకొచ్చేసిందంటే దావీదు చేరుకొచ్చేసింది. సో రాజుల యొక్క పాలసీ ఏంటి అంటే, ఎప్పుడైతే తన చేతికి రాజ్యాధికారం వస్తుందో తన ముందున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, తన ముందున్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో అందులో ఏ ఒక్కడిని బ్రతకనిచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. బ్రతకంటారా ఎవడన్నా ఉన్నాడేమో వాడి ఇంట్లో, ఏ ఒక్కడో కూడా బ్రతకడానికి వీళ్ళేరు, మొత్తం అందరినీ చనిపోయింది అనేది రాజుల యొక్క మరి ముఖ్యమైనటువంటి పని. ఆ రాజవంశాన్ని పూర్తిగా నాశింపజేయాలి లేదా పూర్తిగా నాశనం చేయాలి అనేటువంటి ఒక రాజకీయ పద్ధతి ఆనాటి దినాల్లో ఏ రాజకీయ అయినప్పటికీ కూడా అంతే తప్పనిసరి. నేటి దినానికి కూడా అలాంటి పరిస్థితులే మనం చూస్తాం. సో రాజకీయ పద్ధతి ఏంటి అంటే, తనకి ఎదురుగా నిలబడేటువంటి వ్యక్తి లేదా తనని బలహీనపరిచినటువంటి వ్యక్తి, తను ఓడించాలి అని చూసినటువంటి వ్యక్తి, తను చంపాలి అని చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వంశంలో కానీ ఆ యొక్క కుటుంబాల్లో కానీ ఒక్కడు కూడా మిగలకుండా చంపేయాలి అనేది ఆనాటి దినాల్లో, ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, దావీదు ఆ సౌలు కుటుంబాల్లో ఎవరైనా ఉన్నారేమో వెతకమని చెప్తా ఉన్నాడు. దేని వరకు అంటే, నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీదు ఏం చేస్తా ఉన్నాడంట, అడుగుతా ఉంటాం, వెతుకుతా ఉన్నాడు సహాయం చేయడం వరకు. ఆపదలో వేదనలో ఉన్నటువంటి వారిని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. మానవాళి వేదనల్లో మనము ఆ భారతంలో కలిసి పంచుకోవడానికి చాలాసార్లు మన జీవితాల్లో మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేవాళ్ళు. ఎవరైనా చచ్చిపోయారు, పలకరించడానికి వెళ్ళాలి, లేదా చనిపోయిన వాళ్ళ ఇంటికి చూడటానికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పలేదు కదా, చెప్పినప్పుడు వెళ్దాంలే. చచ్చిపోయిన వాడు చెప్పాడు మీకు. చావులో కూడా ఏం చేస్తూ ఉంటారు చాలా మంది, పిలుపుని ఎదుర్కొనే వారుగా ఉంటారు. పిలిచినప్పుడు భోజనానికి వెళ్దాంలే, పిలిస్తే వాళ్ళు ఆల్రెడీ చాలా వేదనలో ఉంటే, బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, పరామర్శ తెలియలేదు కదా, ఎందుకులే, అది చెప్పలేదు కదా, నాకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అంటే. ఇందులో 2 రకాల మనుషులు ఉంటారు. వెళ్తే నీకు ఎవరు చెప్పారని తిడతారనో భయం, వెళ్ళకపోతే కనీసం పట్టించుకోలేదు అని అంటారేమో. రెండింటి మధ్యలో నలిగిపోయే పరిస్థితులు ఒకలా ఉంటే, సరే మన కుటుంబీకులనైనా మనం చాలాసార్లు ఏం చేయలేకపోతా ఉన్నాం, వెళ్ళి పలకరించలేకపోతా ఉన్నాం. వారి భారములో, వారి వేదనలో మనం ఏం చేయలేకపోతాం అన్న వారిని పరామర్శించలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. తన శత్రువు కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు ఏం చేస్తాడు, ఒక రాజు స్థానంలో ఉండి, అంత గొప్ప స్థితిలో ఉండి, అంత గొప్ప స్థానంలో ఉండి దావీదు ఏం చేస్తా ఉన్నాడంట, వెతుకుతా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారేమో వెతకండి అయ్యా, వెళ్ళి నేను తప్పనిసరిగా అతనికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడయ్యా అని తెలుసుకుంటాడు. కానీ అతను ఎలాంటి వాడు అంటే, చిన్ననాటిలోనే ఒక ప్రమాదం కారణం ఏమవుతుందంటే కుంటివాడైపోతాడు, కాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. లోదేబారు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో పేదరికాన్ని గడుపుతూ ఉంటాడు ఈ యొక్క మెఫీబోషెతు. ఏ కుటుంబంలో నుంచి వచ్చినాడు? సౌలు యొక్క కుటుంబంలో నుంచి వచ్చినాడు. రాజ కుటుంబంలో నుంచి వచ్చి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పేదరికంలో, అది కూడా కుంటివాడుగా, కాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతా ఉంటామంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని వెతికి మరి చంపడానికో లేదా అతన్ని నాశనం చేయడానికో కాదు, కానీ అతనికి ఉపకార ధర్మం చేయడానికి, రాజు యొక్క బల్ల యొక్క కూర్చోబెట్టి గౌరవాన్ని ఇవ్వడానికి అతను
దావీదు మెఫీబోషెతును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక రాజే తన రాజకీయ పద్ధతిని మార్చుకున్నప్పుడు, అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి మహారాజే తన శత్రువు యొక్క కుటుంబాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో కాకుండా తన శత్రువు కుటుంబానికి ఉపకారం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం అన్నప్పుడు, మరి మనము మన యొక్క దైనందిన యాత్రలో మనము ఏ స్థితిలో ఉంటాము? ఈ లోకంలో దేవుడు కోరుకునేది ప్రతీకారం కాదు, ఎదుటివారి మీద కృపను చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ ముందు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తి నీ శత్రువు అయి ఉండొచ్చు. ఒకప్పుడు నీకు ఆపదలో, బాధల్లో, ఇబ్బందుల్లో వదిలేసినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఒకవేళ నీకు నష్టమును చేకూర్చినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. నీ జీవితంలో బాధను కలిగించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. నీకు భయాన్ని కలిగించినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. నీ మరణానికి లేదా నీ యొక్క అంతానికి కారణాన్ని వెతుక్కుంటూ నేను ఇబ్బంది పెట్టాలి అని చూసినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు తప్పనిసరిగా. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది మాత్రం ప్రతీకారం కాదు. దినాన్ని వారి వేదనలో, వారి ఇబ్బందుల్లో వారి పట్ల కృపను చూపించేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి అనేది దేవుడు మన నుంచి ఆశపడతా ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి భయాన్ని మనం తీసివేసేటువంటి వారిగా ఉండాలి. వారిలో ఉన్నటువంటి బాధను మనం తీసివేసేటువంటి వారిగా ఉండాలి. వారి బాధను పంచుకోవడానికి, వారి అవమానాన్ని తీసివేసి వారి అవమానాన్ని గౌరవంగా మార్చేటువంటి వారిగా మనము మన కుటుంబాలు ఉండాలి. సో బాధను పంచుకుంటారంటే బలహీనత పక్కన మన నిరంతరం కూడా ఏం చేస్తూ ఉండాలి? నిలవబడేటువంటి వారిగా ఉండాలి. అది మన వారా కాదా, మనకి ఇష్టమైనటువంటి వారా కాదా, లేదా మన యొక్క జీవితాల్లో నిరంతరము సహాయం చేసినటువంటి వారా కాదా అనేటువంటి ఆలోచన విధులు పెట్టి దేవుడు మన నుంచి కోరుకునే ఉపకార ధర్మము చేయుట అన్నాడు కూడా మీరు. మరి ఈరోజు మన యొక్క జీవితాలు ఆ ఉపకార ధర్మాన్ని చేసేటువంటి వారిగా మనలో ఎంతమంది ఉండగలుగుతా ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. మనం వెతుక్కుంటూ వెళ్ళడం ద్వారా వారి జీవితాల్లో ఏదో ఒక గొప్ప మీరు జరగవచ్చు. మెఫీబోషెతును వెతుక్కుంటూ వెళ్ళాడు దావీదు. కుంటివాడుగా, పేదవాడుగా, ఎక్కడో ఒక దేన స్థితిలో మరణించాల్సినటువంటి మెఫీబోషెతు రాజు బల్ల దగ్గర రాజుతో సమానమైనటువంటి భోజనాలు చేస్తూ రాజు యొక్క ఆ గౌరవాన్ని పొందుకుంటూ తనకున్నటువంటి తన తాత యొక్క ఆస్తులన్నింటినీ కూడా తిరిగి సంపాదించుకొని ఆ బలహీనుడుగానో పేదవాడుగానో చనిపోవలసినటువంటి మెఫీబోషెతు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక ధనవంతుడిగా చనిపోయేటువంటి భాగ్యాన్ని దావీదు తన జీవితంలో ఇవ్వగలిగాడు. ఈరోజు తను వెతుక్కుంటూ వెళ్ళడం ద్వారా, సహాయం చేయాలనేటువంటి ఆలోచన తన హృదయంలో రావడం ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మార్చబడింది. తినడానికి తిండైనా ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి మెఫీబోషెతు యొక్క జీవితం. కానీ రాజు తినేటువంటి భోజనాన్ని తినేటువంటి స్థాయిని, ఆ పరిస్థితిని కల్పించబడింది అంటే కారణం ఉపకార ధర్మము చేయాలి అనేటువంటి ఆలోచన దావీదు యొక్క హృదయంలో వచ్చినటువంటి విధానం. ఏలియా సారేపతు విధవరాలను ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడు. సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సారేపతు విధవరాల పక్కన ఏలియా నిలబడ్డాడు. వెళ్ళి అనే జీవితంలో ఊహించినటువంటి కార్యము సారేపతు విధవరాల జీవితంలో చేసి చూపించాడు. అయిపోయింది కదా, ఆ విధవరాల యొక్క జీవితం అయిపోయింది కదా, తన భర్త లేడు కదా, ఇక కుటుంబంతో మనకు సంబంధం లేదులే, అది మనకి వెళ్ళి సహాయం చేసినటువంటి అవసరం లేదులే, ఆ ఒంటరి స్త్రీ, ఆ ఒంటరి వ్యక్తి మనకి ఏం చేయగలుగుతుంది, మన సేవకి ఏమన్నా సహాయం చేయగలుగుతుందా, ఆమె బాధల్లో ఉంది కదా, ఆమె దగ్గరికి నేను వెళ్తే ఇక నాకు మాత్రం ఏం కలుగుతుంది, నాకు మాత్రం ఏం సహాయం కలుగుతుందని మాత్రం కూడా చూసుకోలేదు ఏలియా. ఆ సారేపతు విధవరాల ఇంటికి వెళ్ళినప్పుడు రాజు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఆ విధవరాలు ఉంటా ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ 17వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటా ఉన్నాయి. సో ఆ 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు ఆ చనిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో, అయ్యా నా దగ్గర ఇంకేమీ లేదు, కేవలం రొట్టె ముక్క మాత్రమే ఉంది, ఆ రొట్టె ముక్కను నేను తీసుకొని ఆ కొంచెము పిండి, ఆ గుడ్డలో కొంచెం నూనె ఉంది, అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదయ్యా, అది తిని మేమేమైపోదాం అనుకుంటున్నాము, చనిపోదాం అని అనుకుంటా ఉన్నాం అని చెప్తా ఉంటాం. కానీ ఏలియా చేసినటువంటి ఆ గొప్ప కార్యం, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా అని చూస్తాం. ఆ 5 వచనాల్లో 9-10 వచనాలు ఆయనే ఏలియానే ఎక్కడ వెళ్ళాడంటే సమస్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. బాధలో ఉన్నటువంటి ఒక విధవరాల యొక్క జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఉపకార ధర్మములు చేయడానికి. ఈ కొంచెం పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది నా దగ్గర, ఇవి తిని ఎక్కడితో మేము ఆ జీవితాన్ని ముగించాలి అని అనుకుంటా ఉన్నాం అని చెప్తా ఉంటాం. కానీ ఆ 15వ వచనంలో చూస్తారు కదా, వారు అనేక దినములు
భోజనము చేయించు వచ్చిరి. ఆమె తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె. సో దేవుడు ఏమి ఇచ్చాడంటే సమృద్ధిని, ఉపకారం చేయడానికి, సహాయం చేయడానికి, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సారేపత విధవరాలు పక్కన నిలవబడటానికి ఏలియా అనే సారేపత ప్రాంతానికి వెతుక్కుంటూ, ఉపకార ధర్మాన్ని చేయడానికి, సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా లేదా అని దావీదు వెతుక్కుంటూ వెళ్ళాడు మెఫీబోషెతు దగ్గరికి. ఈరోజు మన యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి సందర్భాలు, వారి ఆపదలో ఉంటా ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉంటా ఉన్నప్పుడు, వారి బలహీనతల్లో ఉంటా ఉన్నప్పుడు, వారికి ఉపకారం చేయడానికి ఏమన్నా ఉంటుందేమో, వారికి సహాయం చేయడానికి ఏమన్నా ఉంటుందేమో, వారికి మేలు చేయడానికి ఏదైనా పరిస్థితి ఉంటుందేమో, మన వల్ల వారు ఏదైనా మేలు పొందుకుంటారేమో, మన వల్ల ఏదైనా సహాయాన్ని పొందుకుంటారేమో అని వెతుక్కుంటూ వెళ్ళడంలో ఏమాత్రం తప్పేమి అని. నువ్వు చేసినటువంటి మేలు ఎదుటివాడు గుర్తుపెట్టుకోవడానికి తర్వాత విషయం. దేవుడు మేలును, నువ్వు చేసినటువంటి మేలును దేవుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాడు. వాళ్ళు చదువుకున్నటువంటి గలతీ పత్రికలు అదే ఉంటుంది, ఏమి విత్తుదుమో ఆ పంటనే. నువ్వు మేలు చేస్తే మేలు అనేది తప్పనిసరిగా తిరిగి నీ జీవితంలో ఎదురవుతుంది. నువ్వు కీడు చేస్తే కీడు నీ జీవితంలో ఎదురయ్యాక, నీ జీవితంలో నా జీవితంలో ఎదురయ్యాక అనుగలుగుతుంది. కానీ మేలు చేయడానికి వెతుక్కుంటూ వెళ్ళినంత మాత్రాన దానివల్ల ఇబ్బంది, కష్టము, నష్టము అనేది మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. మేలు చేయడానికి వెతుక్కుంటూ వెళ్ళాడు దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి. రాజైన తర్వాత ఏమి పూల పాన్ప మీద నడుచుకుంటూ వెళ్ళలేదు. దావీదు జీవితం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు గుండా తన జీవితాన్ని కొనసాగించాడు దావీదు. అయినప్పటికీ దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే వేదనను కటాక్షించేవాడు ధన్యుడు, వారి ఆపదలలో నుండి యెహోవా వాడిని తప్పించాడు. దేవుడు తప్పించాడా లేదా దావీదు? పాపం చేసి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా, అయ్యా నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు అని అనగానే దేవుడు మరణం నుంచి తప్పించాడు. అబ్షాలోము ఎంతగానో వెంటాడుతా ఉన్నప్పటికీ, తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నప్పటికీ అబ్షాలోము చేతిలోంచి దేవుడు దావీదుని తప్పించాడు. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు దావీదుని జీవితం. ప్రతి ఒక్క ఆపదలోను, ప్రతి ఒక్క ఇబ్బందులోను దేవుడు కాపాడాడే తప్ప ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఏలియా వెతుక్కుంటూ వెళ్ళాడు సారేపత ప్రాంతానికి, ఒక వ్యక్తికి సహాయం చేశాడు, ఆ విధవరాలు యొక్క కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆహాబు నాబాతు యొక్క తోటను తీసుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మీద లేనిపోని విషయాలన్నీ కూడా కల్పించి నాబాతుని చంపేస్తే ధైర్యంగా వెళ్ళాడు ఏలియా నాబాతు విషయంలో ఆహాబుతో గొడవ పడ్డాను. నువ్వు ఎక్కడైతే నాబాతుని చంపావో అక్కడే దేవుడిని నీ చేయబోతా ఉన్నాడు చెప్పేసి పారిపోయాడు. దేవుడు విడిచిపెట్టాడంటే కాకులతో ఆహారాన్ని పంపించాడు. అంతమంది బయలు ప్రపంచల మధ్యలో ధైర్యంగా నిలవబడి దేవుని కార్యాన్ని చేసేటువంటి గొప్ప ధైర్యతను దేవుడు ఇచ్చాడు. అంటే నువ్వు చేసినటువంటి సహాయము ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టేది కాదు. నువ్వు చేసేటువంటి మేలు ఎన్నడూ కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టేటువంటిది ఉండనే ఉండదు. అందుచేతనే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, ఎదుటివారి యొక్క భారంలో తప్పనిసరిగా నీ వంతు సహకారాన్ని నేను అందించేటువంటి వాడిగా తప్పనిసరిగా ఉండాలి. నీ వల్ల ఎదుటివాడు మేలు పొందుతాడు, నీ వల్ల ఎదుటివాడు బ్రతుకుతాడు, నీ వల్ల ఎదుటివాడు ఆశీర్వదించబడతాడు. నువ్వు ఇచ్చేటువంటి సహాయం వల్ల, నువ్వు చేసేటువంటి సహకారం వల్ల, నువ్వు అందించేటువంటి ఆ చిన్న తోడ్పాటు వల్ల, ఆ చిన్న మాట వల్ల, ధైర్యపరిచేటువంటి మాట వల్ల ఎదుటివాడు ఓదార్చబడతాడు, ఎదుటివాడు తన భయాన్ని పోగొట్టుకునేటువంటి వాడు ఉంటాడు. మెఫీబోషెతుని తీసుకొచ్చి ఆ రాజు బల్ల మీద కూర్చోబెట్టినప్పుడు తన అంతరంగ పరిస్థితి, తన యొక్క పరిస్థితి అంతా ఎలా ఉంటుంటుంది, ఒక్కబెట్టి ఏడ్చుంటాడేమో మెఫీబోషెతు. ఎందుకంటే తన జీవితం అలా ఉంటుందని నాడు కూడా ఊహించాడు. దానికి ఇచ్చింది ఎవరు అంటే దావీదు వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేశాడు. మరి ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. భారమును పంచుకోవడం అంటే దూరంగా నిలబడి దేవుడు అన్నీ చేస్తాడని చెప్పడం కాదు. భారమును పంచుకోవడం అంటే దూరంగా నిలబడి అమ్మా నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడి పక్షాన్ని గొప్ప పోరాటం చేస్తాడని చెప్పడం కాదు. నీ వంతు సహాయాన్ని, నీ వంతు సహకారం, నీకు తోచినటువంటి ఆ విలువలను, మేలును ఎదుటివారి పట్ల నేను చేయడానికి ఎన్నడూ కూడా వెనకడుగు వేసేటువంటి వారుగా ఉంటాను. సో నీకు చేసేటువంటి మేలు, నువ్వు చేసేటువంటి సహాయము నేను ధన్యత వైపు నడిపించేదిగా ఉంటుంది. రేపటి దినాన నీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, రేపటి దినాన నీ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, రేపటి దినాన నీ జీవితంలో కష్టములు ఎదురైనప్పుడు దేవుడే వాటి నుంచి నిన్ను రప్పించేటువంటి వారుగా ఉంటాను. సో మొదటిది, మన చుట్టూ ఉన్నటువంటి వారిని వారి కొరకు సహాయాన్ని చేసేటువంటి వారుగా, వెతుక్కుంటూ వెళ్ళి సహాయాన్ని అందించేటువంటి వారుగా
కొన్ని సందర్భాలు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి వారిగా మన జీవితాలను ఉంచుకోవాలి. మనం చేసేటువంటి మేలు తిరిగి మనకు మేలును చేసేదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎఫెసీ గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రారంభ సంఘము అనేది ఆ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే ఆ గలతీ సంఘంలో అన్యజనులైనటువంటి వారు అనేక మంది ఆ క్రైస్తవులతో నిండిపోయి ఉండడం వల్ల వారి మధ్య ఏంటంటే భేదాభిప్రాయాలు అనేవి మొదలైనవి. సంఘంలో ఎన్నడూ కూడా విభేదాలు అనేవి ఎన్నడూ కూడా సంఘంలో విభేదాలకు చోటునిచ్చేటువంటి వారిగా ఉండకూడదు. సంఘము అన్నది నిరంతరము కూడా ఆత్మీయమైనటువంటి బలహీనతలను, ఆత్మీయమైనటువంటి విభేదాలను, ఆత్మీయమైనటువంటి ఇబ్బందులను ఎన్నడూ కూడా దూరం చేసుకుంటూనే ఉండాలి తప్ప దాన్ని కల్పించుకునేటువంటి వారికి ఎన్నడూ సంఘము అనేది ఎప్పుడూ కూడా ఉండనే ఉండదు. సమాజంలో వ్యక్తి క్షీణిస్తూ ఉంటే సహాయం చేయడం అనేది ఎంతైతే ముఖ్యమో, సంఘంలో ఒక వ్యక్తి బలహీనతగా ఉంటే, సంఘంలో ఒక వ్యక్తి దేవునికి దూరంగా ఉంటే, సంఘంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధానానికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, సంఘంలో ఒక వ్యక్తి వల్ల ఏదైనా విభేదాలు లేదా ఏదైనా శోధనలు ఏదైనా ఇబ్బందులు ఎదురవుతా ఉంటే వాటిని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు తప్పనిసరిగా ఇస్తూ ఉంటాం. సమస్య వచ్చిన ప్రతిసారి కూడా పౌలు చేసినటువంటి పని ఏంటంటే, ఫిలిప్పీ సంఘంలో సమస్య వస్తుంది ఇద్దరు స్త్రీల మధ్య, వెంటనే ఏం చేస్తాడు? ఉత్తరం రాస్తాడు, అమ్మ బాబు మీ ఇద్దరు జాగ్రత్తగా కలిసి ఉండండి, లేకపోతే సంఘం ఏమైపోతే ఇబ్బంది. ఒనేసిము తప్పు చేశాడు, తన యొక్క యజమానిని మోసం చేసి వచ్చేస్తాడు, అతనికి జైల్లో పరిచయం అవుతాడు పౌలుకి. వెంటనే ఒనేసిము గురించి ఒక ఉత్తరాన్ని రాస్తాడు ఫిలోమోనికి, అయ్యా ఇగో ఒనేసిము తన తప్పును తెలుసుకున్నాడు, నువ్వు దయచేసి అతన్ని చేర్చుకో, అతని దగ్గర ఉంచుకో, అతను చక్కగా పని చేస్తాడు అని చెప్పాడు. కొరింథీ సంఘంలో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూస్తా ఉన్నప్పుడు విభేదాలు ఏర్పడితే నేను పౌలు వాడిని, అపోలో వాడిని, నేను వాడిని వీడిని అని చెప్తా ఉంటా. ఒరే మీరు అందరూ క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు, అంతే తప్ప మీరు విభేదాలు. సో సంఘమును ఐక్యపరుస్తూ మేలుకరమైనటువంటి స్థితిలో కొనసాగించేటువంటి వాడిగా మన జీవితాలు ఉండాలి తప్పనిసరి. బయట ఉన్నటువంటి వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎంతైతే ఉందో సంఘములో కూడా, సంఘ విషయములలో కూడా, సంఘ విశ్వాసుల మధ్యలో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి వారి మధ్యలో కూడా అటువంటి సహకారాన్ని మనం అందించేటువంటి వారిగా తప్పనిసరిగా మన జీవితాలు, ఒకరి భారములను ఒకరు ఏం చేయాలంట మోసుకునుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. సంఘంలో ఒకరు బలహీనతగా ఉంటారని పరామర్శించేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, అక్కడ అడ్డుకోవడం ఉండకూడదు ఎప్పుడూ కూడా. సంఘంలో ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధలో పంచుకునేటువంటి వారిగా ఉండాలి. అక్కడ నాకు ఆవిడకి పడదండి, నాకు కుదరదు అనేటువంటి ఆలోచన రావాలి. ఆచారాలు చూసుకోకూడదు, అవాంతరాలు చూసుకోకూడదు, అడ్డుగోడలు చూసుకోకూడదు. సంఘములు ఎన్నడూ కూడా బాధను పంచుకోవడానికి ఎన్నడూ కూడా అడ్డుగోడలు చూసుకునేటువంటి వారుగా ఉండకూడదు. సో పరస్పరం బాధ్యత కలిగి ఉండాలి సంఘం అనేది, పరస్పరం మేలు చేసుకునేటువంటి వారుగా ఉండాలి సంఘ బిడ్డలు అనేటువంటి వారు. సమాజం పట్ల నీకు బాధ్యత ఎంతైతే ఉంటా ఉందో సంఘము పట్ల కూడా అదే బాధ్యతను నేను తప్పనిసరిగా కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. సేవ స్వార్థముతో కాదు, దేవుడు చూపించినటువంటి ప్రేమతో కొనసాగేదిగా ఉండాలి సంఘంలో. ఏ సంఘం అయితే ఆ ప్రేమ కలిగినటువంటి వారుగా, ఆ ప్రేమ కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో ఉండగలుగుతుందో అటువంటి సంఘంలో దేవుడు ఆత్మీయమైనటువంటి సహకారాన్ని, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతుంది. సో ప్రతి వారు తన భారాన్ని తానే మోసుకునేటువంటి వాడిగా ఉండడు తప్పనిసరిగా. ఎవరి బాధను వారు భరిస్తూ ఉంటారు, ఎవరి వేదన వారు కొనసాగించేటువంటి వారిగా ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరి ఇబ్బందిని వారు నిరంతరము కూడా బాధపడేటువంటి వారిగా ఉండరు. కానీ మనము వారి యొక్క బాధల్లో, వారి యొక్క ఇబ్బందుల్లో మేలు చేసేటువంటి విషయంలో విసుగక మేలు చేయడానికి నిరంతరం కూడా మనం ఏం చేస్తూ ఉండాలి, సహకారాన్ని అందించేటువంటి వారిగా. ఏ సంఘం అయితే మేలు చేయడానికి ముందడుగు వేసేటువంటి సంఘముగా ఉండగలుగుతుంది, ఏ సంఘం అయితే ఎదుటివారి భారములలో ఆ భారమును పంచుకోవడానికి సిద్ధపడేటువంటి సంఘముగా ఉండగలుగుతుందో, ఏ సంఘం అయితే ఎదుటివాడు శోధనలో ఉంటా ఉన్నప్పుడు, బాధలో ఉంటా ఉన్నప్పుడు ఆ బాధను మన బాధగా ఆలోచించేటువంటి వారిగా ఏ సంఘం అయితే ఉండగలుగుతుందో ఆ సంఘము తప్పనిసరిగా ఆశీర్వదించబడేటువంటి. మాసిదోనియా సంఘాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం. మాసిదోనియా సంఘం అనేది చాలా చిన్న సంఘం, పేద సంఘం. కానీ వారి యొక్క సహకారం అనేది, వారు ఇచ్చినటువంటి దాతృత్వం అనేది మాత్రం చాలా గొప్పది. వారు దీన స్థితిలో ఉన్నను వారు అనేక మందికి ఏం చూపించారంట, దాతృత్వాన్ని చూపించారు.
ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటా ఉంది ఆ సంఘం. ఈరోజు మన సంఘం, మన యొక్క కుటుంబాలు, మన జీవితాలు కూడా అదే స్థితిలో ఉంటుంది. ఒకరి భారమును ఒకరు పంచుకునేటువంటి స్థితిని మనము కలిగి జీవించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. ఆ 10వ వచనంలో అంటారు కదా, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల అందరి ఎదురుగా చేయాలి. అంటే దావీదులాగా బయట ఉన్న వాళ్ళు ఎదురుగా చేయాలి, లేదా ఏరియా వాళ్ళే ఆ సారేపత విధవరాలు ఎక్కడో వేరే గ్రామంలో ఉంది వాళ్ళకే చేయాలి. అందరికంటే ఎక్కువగా మేలు చేయాల్సింది ఎవరు అంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎదుట, నీ సంఘములోకి వచ్చినటువంటి వారి ఎదుట నీవు మేలు చేసేటువంటి వ్యక్తిగా నేను తప్పనిసరిగా ఉండాలి. నీ విశ్వాస గృహమునకు చేరి నీతో పాటు పాలి భాగస్థులుగా ఉంటున్నటువంటి నీ సంఘ సభ్యులకు, నీ తోటి సహోదరుల కుటుంబాలకు నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప కీడు చేసేటువంటి వ్యక్తిగా ఎన్నడూ కూడా. మీరు చేయకపోయినా పర్లేదు, కానీ సంఘ బిడ్డలకు, మన తోటి సహవాసులకు, మన తోటి సహోదరులకు అన్నడు కీడు చేసేటువంటి పరిస్థితిని మాత్రం అది జీవించదు. నేను చెప్తున్న మాట కాదు, అది దేవుడు యొక్క గలతీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి నువ్వేం చేయాలంట? మేలు చేసేటువంటి వాడిగా. నీవు ఈరోజు మేలు చేస్తే, ఈరోజు ఎదుటివాడి కష్టంలో ఉన్నాడు నీ సంఘంలో ఒక వ్యక్తి, ఒకవేళ నువ్వు హేళన చేస్తూ ఉంటే, నువ్వు బాధపడతా ఉంటే, రేపు పొద్దున్న నా కష్టం నీకు రాదా? ఈరోజు వాటిని గాయపరుస్తూ ఉన్నాం, నీకు అదే గాయం మనకు తగలకుండా ఉంటుందా? ఈరోజు ఒక సేవకుని బాధ పెడతా ఉన్నాం, ఒక సేవకుని బాధ పెట్టేటువంటి పరిస్థితిలో, లేదా మరొక కుటుంబాన్ని బాధ పెట్టేటువంటి పరిస్థితిలో, ఒక కుటుంబం బాధలో ఉంటే హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో చేస్తా ఉన్నాం. రేపు అనే రోజు మనకు రాకుండా ఉంటుందని మనం ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? మనం ఏది విద్యుతామో ఆ పంటలు తప్పనిసరిగా మనం బాధ పెట్టుకోకపోతే మనం బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం గాయపరిస్తే మనం గాయపరచబడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం మేలు చేయలేకపోతే ఒకానొక సందర్భంలో మనకు మేలు చేయడానికి కనీసం ఒక్కడు కూడా కనపడినటువంటి ఆదరణ లాంటి ఆ అరణ్య ప్రాంతం అనేది ఎదురవుతుంది, మైదానం అనేది ఎదురవుతుంది మన జీవితంలో. అప్పుడే దేవుడైనా పిలవగానే పలికాడు, కానీ మనకైతే అలాంటి పరిస్థితులు కూడా ఉండవు. మేలు చేయాలి తప్పనిసరిగా. నీ దగ్గరకు నీ తోటి సహవాసులుగా, నీ తోటి సహకారులుగా, నీ ఆత్మీయమైనటువంటి ఆ సంఘములో చేరినటువంటి వారికి నీ వంతు మేలును నువ్వు తప్పనిసరిగా చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారిగా ఉండాలి. సో నిందు నీ యొక్క విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుట ఎన్నడూ కూడా, విశేషముగా మేలు చేయుట మర్చిపోవాలి. ఒకటి, నిరుగు పొరుగు వారు బాధలో ఉన్నప్పుడు వారిని పంచుకునేటువంటి వారిగా ఉండాలి. ఈ సంఘములో ఎవరు బాధగా ఉన్నప్పటికీ, ఈ సంఘములో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఈ ఆత్మీయమైనటువంటి సహవాసంలో ఎవరు శోధనలో ఉన్నప్పటికీ వారిని పరామర్శించేటువంటి వారుగా, పలకరించేటువంటి వారుగా, ప్రేమతో చేర్చుకునేటువంటి వారుగా, వారికి మనవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించేటువంటి వారుగా మన జీవితాలు తప్పనిసరిగా, ఆత్మీయమైనటువంటి సహకారము మనం తప్పనిసరిగా కలిగి జీవించాలి. సామాజిక పరమైనటువంటి బాధ్యత దావీదు మనకు నేర్పిస్తూ ఉంటా ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి బాధ్యత ఈ యొక్క పౌలు భక్తులు మనకు నేర్పిస్తూ ఉంటా ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, చివరిగా ఆ కపెర్నహూము ప్రాంతానికి మనం వెళ్తా ఉంటా ఉన్నప్పుడు, ఆ కపెర్నహూము ప్రాంతంలో ఈ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, కపెర్నహూము ప్రాంతం అనేది ఒక గొప్ప సేవా కేంద్రంగా మారిపోయింది. ఒక చిన్న ఇంట్లో యేసుక్రీస్తు వారు కూర్చొని సువార్త ప్రకటిస్తూ ఉంటా ఉన్నాడు. జన సమూహంతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా, లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఒక 4 స్నేహితులు తన స్నేహితుని యొక్క బాధను చూశారు అన్నాడు దినాన్ని. అతను అనేక సంవత్సరాలుగా పక్షవాయువుతో ఉన్నాడు, అనేక సంవత్సరాలుగా చాలా బలహీనతతో ఉన్నాడు, లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా దేవుని దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఆ గ్రామంలోకి వచ్చారు, ఆ ఇంటి దాకా వచ్చారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితులు చూస్తే మాత్రం వెళ్ళడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా, అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పైకప్పు, ఇంటి పైకప్పు ఎక్కి ఆ పైకప్పు మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసేసి ఆ పైకప్పు మీద నుంచి ఏం చేశారంటే కిందకి, ఇంటి పైకప్పు అంటే మనకులా బిల్డింగ్లో, లేకపోతే మనకులా రేకులో, లేకపోతే బెంకుటిల్లో అలాంటి పరిస్థితులు కాదు. కానీ అప్పుడున్నట్టు దినాల్లో ఏంటంటే కట్టెలతో, మట్టితో అల్లేవారు అన్నమాట పైకప్పులు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎంత గొప్ప సాహసం చేశారో 4 స్నేహితులు. వారిలో ఉన్నది ఏంటి అంటే, ఒకటి విశ్వాసం, తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాలనేటువంటి గొప్ప ఆగ్రహం.
ఈరోజు మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు అడ్డంకులు ఎదురవుతా ఉంటాయి ఎదుటి వాడికి మేలు చేసేటువంటి పరిస్థితుల్లో, కొన్నిసార్లు అడ్డంకులు ఎదురవుతా ఉంటాయి ఎదుటి వారికి సహాయాన్ని అందించేటువంటి పరిస్థితుల్లో. అడ్డంకులు వచ్చినప్పటికీ, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కలిసి పనిచేస్తే గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం అనడానికి నిదర్శనం ఆ నలుగురు వ్యక్తుల యొక్క జీవితం. ఎవరొకరు ఉంటారని సాయం చేయడానికి అనుకుంటే ఎవరు సహాయం చేయరు. మన రోడ్డు మీద వెళ్తాను, ఆ దారిలో ఎవరు యాక్సిడెంట్ అయి పడిపోయాడు, రోడ్డు మీద పడిపోయాడు, ఎవరొకరు చేసుకుంటూ వెళ్తాడులే అని ఆ లేవీళ్ళలాగా యాజకుల్లాగా వెళ్ళిపోతే, ఆ సమరయుడు లాంటి ఎవడు రాకపోతే కాదు అక్కడే చచ్చిపోతాడు. సమరయుడు కూడా ఆ రోజు చూడకుండా ఉన్నవాడి పరిస్థితి ఏంటి? దొంగల చేతిలో పట్టబడి కొన ప్రాణంతో ఉన్నవాడి పరిస్థితి ఏంటంటే ఆ రోజుతో అయిపోదు. యాజకుడు అనుకున్నాడు ఎవడొకడు వస్తాడులే అనుకున్నాడు, లేవీడు అనుకున్నాడు ఎవడొకడు వస్తాడులే అనుకున్నాడు, సమరయుడు కూడా అలాగే అనుకుంటే. సో మన జీవితాలు కూడా అంతే. తప్పనిసరిగా మనం వెళ్ళేటువంటి మార్గంలో, మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో, మనం వెళ్ళేటువంటి ఆ దైనందిన విశ్వాస యాత్రలో ఎవరైనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఒకవేళ కనపడతా ఉంటే సహాయం చేయడానికి నువ్వు ముందడుగు వేస్తే నీతో కలిసి పని చేయడానికి దేవుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా పంపిస్తాడు. ఆనాడు నలుగురు కలిసి పనిచేశారు కాబట్టి మేడ మీద నుంచి, ఆ మిద్దె మీద నుంచి కిందకు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని ఎక్కగలిగారు. అమ్మో ఇంతమంది జనాలు ఉన్నారు బాబు, నా వల్ల కాదు అని అందులో ఒకరు వెళ్ళిపోయినా ఆ ఒకరి తర్వాత ఇంకొకటి, ఇంకొకరి తర్వాత ఇంకొకటి, ఇంకొకరి తర్వాత నలుగురు వెళ్ళిపోదురు వాడి పక్షవాయువుతో అలాగే. సో నలుగురు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు, నా స్నేహితుడికి సహాయం చేయాలి. నలుగురు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు, ఈ భారాన్ని మనం పంచుకోవాలి, ఈ బాధను మనం తీసివేయాలి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనము సరిచేయాలి అనేటువంటి ఆలోచన. సో దావీదు వెతికి రక్షించాడు, వెతుక్కుంటూ వెళ్ళి మెఫీషీబోతు జీవితాన్ని, ప్రాణాన్ని కాపాడాడు. పౌలు ఆత్మీయమైనటువంటి స్థితిలో సంఘం ఉండాలి, మేలు చేసేదిగా ఉండాలి అని ఆత్మీయంగా నిలబెట్టడానికి గలతీ సంఘాన్ని హెచ్చరించాడు. మీరు మేలు చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీరు ఏది విత్తుతారో మీరు కోసేటువంటి వారుగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి సంఘమా అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటా ఉన్నాయి. నలుగురు స్నేహితులు విశ్వాసంతో పనిచేశారు, కలిసి పనిచేశారు. ఎన్నో సంవత్సరాలుగా పక్షవాయువుతో, బాధలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన స్నేహితుల జీవితాన్ని కాపాడుతారు. మరి ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు ఏ స్థితిలో ఉంటాము? మరి మన చుట్టూ కూడా అలాంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు ఉంటా ఉన్నారు. ఇందాకే చెప్పాను, శారీరకమైనటువంటి వ్యాధులు అయిన ఉండొచ్చు, మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు అయిన ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యాధులు అయిన ఉండొచ్చు, కుటుంబ సంబంధమైనటువంటి వ్యాధులు అయిన ఉండొచ్చు, లేదా పాపముతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులు అయిన ఉండొచ్చు. ఈ 5 వ్యాధుల్లో ఏ పరిస్థితుల్లో నీ చుట్టూ ఎవరు ఉన్నప్పటికీ, నీ సంఘంలో ఉన్నప్పటికీ, కుటుంబంలో ఉన్నప్పటికీ, నీ ఇరుగు పొరుగు వారైనప్పటికీ, నేను చేయాల్సినటువంటి పని దావీదు వలె కొన్నిసార్లు నీవే వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేయాలి. పౌలు వలె నీ చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు చేసేటువంటి ఆ లక్షణాన్ని నేను కలిసి చేసేటువంటి వారిగా ఉండాలి. ఆ స్నేహితుల వలె అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అయ్యా ఇదిగో నా స్నేహితుడు బాగుండాలి, ఇదిగో నా బంధువు బాగుండాలి, ఇదిగో నా యొక్క కుటుంబం బాగుండాలి అని అడ్డంకులు సైతం దాటి దేవుని యొక్క కృపను ఎదుటి వారిని చూపించేటువంటి వారిగా నీవు భారమును పంచుకోవడానికి ముందుకు వస్తే దేవుడు నీ భారమును తాను మోసేటువంటి వాడిగా ఉంటాడు. ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు మనకు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మరి అటు కృపను, అటు ధన్యతను దేవుడు మనకు, మన కుటుంబాలకి దయచేయాలని, మరి దేవుడు మన చుట్టూ పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, దేన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ రక్షించేటువంటి భాగ్యాన్ని, బలపరిచేటువంటి భాగ్యాన్ని, అటు చక్కని మనస్సును, మేలు చేసేటువంటి హృదయాన్ని మరి దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు మనం ఆశీర్వదించునుగా ప్రార్థన చేస్తున్నాం.